పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ రాశిఫలాల్లోకి వెళ్దాం. ముందుగా మనకి ఈ వారంలో ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలుసుకుందాం. మనకి మిథునములో గురుడు శుక్రుడు ఉన్నాడు. కర్కాటకంలో దగ్గరికి వచ్చేసరికి బుధుడు వక్రించి ఉన్నాడు. ఇక సింహరాశిలో రవికేతువులు, కన్యా రాశిలో మనకి కుజుడున్నాడు. ఇక ఈ యొక్క శని మనకి మీనరాశిలో, రాహు వచ్చి కుంభరాశిలో ఈ విధంగా ఉండడం అనేటటువంటిది జరిగింది. దీన్ని బట్టి ఈ 12 రాశుల వారికి కూడా ఒక్కొక్కళ్ళకి ఏ విధంగా మనకి ఫలితాలు ఇస్తాయో చూద్దాం విడివిడిగా ఒక్కొక్క రాశిలో. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఆదాయాలు గత వారంతో పోల్చుకుంటే ఈ వారం ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. స్త్రీ వలన ఎన్నో బాధలు పడినటువంటి వాళ్ళంతా కూడా కాస్త మనశ్శాంతి అనేటటువంటిది మీరు పొందుతారు. అయితే ఇంకా పూర్తిగా స్త్రీ పీడ అనేటటువంటిది పోదనమాట ఈ వృషభ రాశి వారికి. అయితే వృషభ రాశి వారికి అర్ధాష్టమంలో ఉన్నటువంటి రవికేతు గ్రహాల ప్రభావం వలన మనకి ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి ఒడిదుడుకులు, ఆ తర్వాత ఈ యొక్క ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే డిప్రెషన్కి వెళ్ళి ఎక్కువగా మదన పడడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రాశిలో పుట్టినటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగాల్లో స్టాండర్డ్గా ఉండడము, ట్రాన్స్ఫర్లు అవన్నీ కూడా మీరు కోరుకున్న చోట్లకి రావడము జరుగుతుంది. ఇక పౌల్ట్రీ ఫార్మ్స్, హాస్టళ్ళు, కిరాణా షాపులు, తర్వాత ఈ యొక్క వ్యవసాయం ప్రొడక్ట్స్ చేస్తున్నటువంటి వాళ్ళు, రైతులు, వీళ్ళందరి పరిస్థితులు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. అయితే పెళ్లి కానిటువంటి వాళ్ళు వెటనరీ డాక్టర్లు, అగ్రికల్చరల్ ఆఫీసర్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వివాహాలు అవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఈ వృషభ రాశి వారికి కళా రంగంలో ఉన్న కళలను నమ్ముకొని ఉన్నటువంటి జర్నలిస్టులు, యూట్యూబ్ ఛానల్స్, తర్వాత మీడియా రంగం వారు, సినిమా ఫీల్డ్ వాళ్ళు అందరూ కూడా అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ యొక్క మాసంలో కాస్త ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా మీకు పేరు ప్రతిష్టలకి ఏమీ తక్కువ కాకుండా ముందుకు వెళ్తారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వారికి మనము ముఖ్యంగా ఈ యొక్క గురుడు మనకి బాగున్నప్పటికీ కూడా అక్కడ శుక్రుడు చేరడం వలన కాస్త ఇబ్బందులు పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు బొబ్బరల్ని, తర్వాత తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా మీకు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది. శుభమస్తు.